నమస్కారం. మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మ నానాజీ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆవు బొమ్మ. ఆవుకి చాలా విశిష్టత ఉంది కదా గురుగారు హిందూ ధర్మంలో. సో, మన ఇంట్లో ఆవు బొమ్మని ఏ దిక్కున పెట్టాలి? ఎందుకు పెట్టాలి? దానివల్ల ఉపయోగాలేంటి? రాంగ్ డైరెక్షన్‌లో పెడితే జరిగే నష్టాలేంటి? తప్పకుండా అండి. ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క పదార్థము ఇంట్లో పెట్టుకోవడం వల్ల వాహనంగా కొంతమంది దేవతల దగ్గర చూడండి. హ్మ్. ఈశ్వరుడి దగ్గర నంది ఉంటుంది. హ్మ్. గణపతి దగ్గర ఎలుక. అలాగే మన కుమారస్వామి దగ్గర నెమలి. ఏమిటి అంటే అది ఒక ఎనర్జీని క్రియేట్ చేసేవి హ్మ్. చెప్పాలంటే. హ్మ్. అమ్మవారి దగ్గర సింహం ఉంటుంది. హ్మ్. అలాగే ఇళ్లల్లో ఏంటంటే మనం చూడ్డానికి కేవలం ఏదో 4 గోడలున్నాయి. ఏదో గాలి వెలుతురు వచ్చేలాగా ఇల్లు కట్టేసుకున్నాం. ఇదే వాస్తు అనుకుంటాం కాదు. బ్రహ్మస్థానం నుంచి 16 జోన్స్‌కి ఒక్కొక్క జోన్‌కి నలుగురు, ఐదుగురు ముఖ్యంగా దేవతా అసురులుంటారు. హ్మ్. ఒక్కొక్క దేవతాసురు దగ్గర ఒక్కొక్క పదార్థం అంటే అక్కడ గోవు బొమ్మ అనుకోండి, లేకపోతే సూర్యుడు యొక్క బొమ్మ అనుకోండి, ఏదైనా కానీ హ్మ్. టీవీ పెట్టడం అనుకోండి, అది ఎనర్జైజ్ అవుద్ది. అంటే హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ మొత్తం మన ఆఫీస్‌లో మీకు ఒక ఐటెమ్ అంటే బాగా ఇష్టం అనుకోండి. ఒక ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనుకుందాం. హ్మ్. లేదా ఒక చాక్లేట్ అంటే ఇష్టం అనుకుందాం. హ్మ్. మీరు అది ఇస్తే మీరు ఆనందపడతారు. హ్మ్. అవునా? యాహ్! ఇష్టం లేని ఫుడ్ ఏదో పెట్టారు మీకు. హ్మ్. తిన్నారు. మీరు వర్క్ గూడా సరిగ్గా చేయలేరు. అబ్బా! ఏందో తిన్నానురా బాబు అని. అవునా? హ్మ్. అట్లాగే గృహంలో గోవుకి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అంటే, మన సనాతన ధర్మంలో గోవులో సకల దేవతలు ఉంటారు. అది హ్మ్. గూడా ఎలాగా? ఏదో ఇష్టం లేకుండా కాదు. బాగా ఇష్టపూర్వకంగా ఉంటారు గోవులో. హ్మ్. గోవు అనేటువంటిది మన సముద్ర మంథనం మనకి క్షీరసాగర మథనం జరిగింది కదా! అక్కడి నుంచి వచ్చిన కామధేనువు యొక్క సంతానము. హ్మ్. అమృతము, కామధేనువు, మనకి చాలా రకాలొచ్చాయి అందులోంచి. లక్ష్మీదేవి, హ్మ్. కల్పవృక్షము. అంటే సాగర మథనం నుంచి దేవతలు మదిస్తే వచ్చినటువంటిది గోవు. హ్మ్. అందుకని గోవులో సకల దేవతలుంటారు. ఆఖరికి లక్ష్మీదేవి వెళ్ళి మరి బతిమిలాడి మరీ స్థానం సంపాదించుకుంది గోవు దగ్గర. హ్మ్. అంత గొప్పదనమాట గోవు. హ్మ్. అందుకని సకల దేవతల స్వరూపమైనటువంటి గోవు ఇంట్లో ఉంటే మనకి లక్ష్మీప్రదం అనేటువంటి భావనతో ఇంట్లో పెట్టుకుంటాం. దానివల్ల ఏమిటి ఫలితము అంటే హ్మ్. పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మనం పాజిటివ్ చిన్న థింకింగ్. చూడండి కాలుకో చేతికో నల్లదారం కట్టుకుంటాం. హ్మ్. దిష్టి పోద్దని. పిల్లలకి నల్ల చుక్క పెడతాం. అంత చిన్న దాంట్లో ఏముంది అంటే ఉందంతే అది. హ్మ్. నమ్మకం. అది శాస్త్రంలో దానికంటే ఒక రిజల్ట్ ఉంది అంతే అది ఇంకది. హ్మ్. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు నల్లటి వస్త్రాలు వేసుకుంటాం. ఎందుకు వేసుకోవాలంటే దానికొక స్టోరీ ఉంటది. మరి. అట్లాగే గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి, సకల దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ నెగెటివ్ ఎనర్జీ రాదు కావున, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా చేరకుండా ఉండడానికి, మనం ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళడానికి, దేవతా అనుగ్రహం కలగడం కోసం ఇంట్లో గోవును పెట్టుకుంటాం. హ్మ్. దాన్ని ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, వాయువ్యంలో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. తూర్పు హ్మ్. మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే దానికి కూడా రోజు కాస్త ఒక దీపం వెలిగించడమో, లేకపోతే ఒక అగరబత్తి వెలిగించడమో, నమస్కారం చేయడమో చేయాలి. హ్మ్. అలా ఒక గోవు బొమ్మను పెట్టుకొని మీరు గనక నమస్కారం చేస్తే సకల దేవతలకి నమస్కరించినటువంటి ఫలితం పరిపూర్ణంగా వస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడేంటి మీ మనసులో కంప్లీట్ నమ్మకం ఉండాలి అలా పెట్టుకొని చేసేవాళ్ళకి. హ్మ్. నేను గోవులో సకల దేవతలున్నాయి. ఇది ఎవరు చెప్పారు? శాస్త్రాల్లో ఉంది. హ్మ్. ఇప్పుడు ఉన్నప్పుడు నేను నమస్కరిస్తున్నాను. ఇలా కాకుండా ఇంకా గోశాలకే వెళ్లారు డైరెక్ట్‌గా. హ్మ్. అందులోనే దేశీవాలి గోవు. ఇక్కడ 2 రకాలుంటాయి. హ్మ్. జెర్సీ ఆవు, దేశీ ఆవు. దేశీయం. జెర్సీ ఆవు ఏంటంటే కేవలం ఒక జంతువు అంతే. హ్మ్. దానిలో దేవతా లక్షణాలు ఏమీ ఉండవు. ఆహా! మీరు నెట్‌లో కొట్టి చూస్తే దాని తేడా తెలుస్తది. దీనికి మోపురం ఉండదు జెర్సీ ఆవుకి. హుహు. కిందన ఇది ఇట్లా ఉండదు. హ్మ్. వెనక భాగం కంప్లీట్‌గా ఇట్లా సూదిగా ఉంటుంది. ఇవన్నీ హ్మ్. జెర్సీ ఆవు లక్షణాలు. మోపురం ఉండి, హ్మ్. వెనక భాగం రౌండ్‌గా ఉండి, ఇది మడతలు ఉన్నటువంటిది దేశీ ఆవు. దేశీయం. దేశీ ఆవుకి, జెర్సీ ఆవుకి ఉండేటువంటి లక్షణాల్లో మీరు గనక ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక తన పిల్లకి పాలిస్తుందనుకోండి దేశీ ఆవు. హ్మ్. ఇది సకల దేవతలు ఉండేటువంటి గోవు. మీరంత దూరంలో ఏదైనా చూపిచ్చారు తినడానికి రా అంటే రానే రాదది. హ్మ్. ఫస్ట్ పిల్లలకి మొత్తం తన దూడకి చక్కగా పాలిచ్చి దాన్ని కొంతసేపు నీకు ఓకే కదా సాటిస్ఫాక్షన్ కదా అని అప్పుడు నిదానంగా వచ్చి తింటది. అదే మీరు జెర్సీ ఆవుకి చూపించండి దాన్ని తన్నేసి వచ్చి తింటదది ఫస్ట్.
అమ్మకి పిన్నమ్మకి ఉన్నంత తేడా. పిన్నమ్మ కూడా కాదు. ఇంకా వేరే చెప్పాలంటే. మరి కనీసం పిన్నమ్మైనా అమ్మలా చూసుకుంటది. అదేలేండి గురుగారు. అట్లా అన్నమాట. కానీ గుర్తుపట్టొచ్చా గురుగారు ఈజీగా చూడొచ్చు. డిఫరెన్స్ ఈజీగా గుర్తుపట్టొచ్చు. మీరు తెలియని మీరు వాళ్ళు కూడా? చూస్తే అసలు ఇది మోపురం ఉండదు గోవుకి. హుహు. ఆ కళ్ళు, ఆ నోరు కూడా ఏదో ఇట్లా ఉంటది. ఏదో అంత సౌమ్యత కనబడదు మీకు. అదేంటి గురుగారు ఒకటే బ్రీడ్ గదా! బ్రీడ్ ఒకటెందుకు అవుతది పంది స్పెర్మ్‌తో తయారైంది జెర్సీ ఆవు. దానివల్ల అది అది గోవుకి పిగ్ యొక్క స్పెర్మ్‌తో దాన్ని క్రాసింగ్ చేయించడం వల్ల ఆ గోవు వచ్చింది. ఇంకా మీరు పందికి పూజ చేస్తున్నట్టు. ఓహ్! అంతకు మించి ఏం అయినా లేదు. వరాహదేవి వరాహం వేరు. మళ్ళా. వరాహ అవతారం వేరు. ఇక్కడ క్రాసింగ్ అయింది కదా! డైరెక్ట్ వరాహం వేరు, ఇది వేరు కదా! హ్మ్. 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 సో, అది. ఇట్లా రాంగ్ డైరెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా గురుగారు? అంటే పెట్టకూడని స్థలాలు అట్లా? దక్షిణ నైరుతిలో పెట్టకూడదు. అండ్ మెటీరియల్ గోవుని కూడా. గోవుని దక్షిణ నైరుతిలో పెట్టకూడదు. హ్మ్. పడమర వాయువ్యంలో పెట్టకూడదు. ఓకే. దక్షిణ నైరుతిలో పెడితే ధర్మం అనేది వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. పడమర వాయువ్యంలో పెడితే హుహు. స్ట్రెస్ పెరిగిపోతుంది మనిషి ఆలోచన విధానం మీద. హ్మ్. మిగతా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందులో ప్రధానంగా తూర్పు, ఉత్తర ఈశాన్యము, ఉత్తరము, ఈశాన్య భాగాల్లో, వాయువ్య భాగంలో కూడా పెట్టుకోవచ్చు. తప్పేం లేదు. హ్మ్. కొంతమంది డిఫరెంట్ మెటీరియల్‌లో పెట్టుకుంటూ ఉంటారు గదా అవును. గురుగారు. మరి ఏదైనా వాడాల్సినవి వాడకూడని మెటీరియల్ అట్లా ఏమన్నా ఉందా? మెటీరియల్ వల్ల బొమ్మలకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోండి. సైజెస్. సైజు, మెటీరియల్ ఏమి ఇబ్బంది లేదు. మీరు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్. హ్మ్. మీరు ఇంట్లో పూజ గదిలో దేవతామూర్తిని పెట్టుకున్నారనుకోండి. హ్మ్. ఆ దేవతామూర్తి మెటీరియల్ మీద మీకుంటుందా? భక్తి మీద ఉంటుందా? అంతేలెండి. భక్తే భక్తి. గదా! హ్మ్. ఎందుకంటే ఆ యొక్క హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు కూడా భక్తితో ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడని ఆ స్తంభం నుంచి బయటకొచ్చాడు. హ్మ్. అది నమ్మకం వల్ల మీరు మీరు పెట్టే నమ్మకం ఎలా ఉంది? మీరు చేసే పూజాది విధానం ఎలా ఉంది? భక్తి శ్రద్ధలతో చేయాలి. అక్కడ దేవత ఉందనే భావనతో చేయాలి. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అందులో డౌటేం లేదు. కానీ ఎంత పుణ్యం చేసుకుందో ఆ గోవు. ఎందుకో అంత పెద్ద వరం ఇచ్చారో. సకల దేవతలు అందులో కొలువేయంట అంటే అంత ప్రాముఖ్యత ఉంది. స్టోరీ ఆ ఏంటో మరి. గోవుకి అంత ఇదుంది. ఆ ఎనర్జీ అలా ఉంది అంతే. ఎందుకంటే బ్రహ్మ సృష్టించింది కాదు. బ్రహ్మాన్ని సృష్టించాడు గానీ గోవుని సృష్టించలే. హుహు. అందులో నుంచి వచ్చింది గదా! హ్మ్. అందుకని మదన ఇది నుంచి. ఇప్పుడు యురేనియం అనేది ఒకటుంది. ఎందుకంత అంటే దాని దాని ఇది వేరే ఉంటది. కొన్ని రాకెట్‌కి తయారు చేసే కొన్ని పదార్థాలుంటాయి. చాలా కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే అంత దాని ప్రెషర్‌ని తట్టుకోగలదు. మరి. సో, గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి, మనం ఏదైనా ఒక గోవుకి ఏదైనా తినిపిస్తే మనలో ఉండేటువంటి అనేకమైన నెగెటివ్ ఎనర్జీస్ పోవడము. మీరెందుకు గోశాలకు వెళ్ళి హ్మ్. కాసేపు కూర్చొని రండక్కడ. హ్మ్. చాలా ఫ్రీగా అయిపోతాం మనం వెంటనే. హుహు. ఆ ఎనర్జీస్ మనకు అర్థమవుతాయి. గోశాలకు వెళ్ళినా, లేనట్లయితే మీరేదైనా దేవాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా సెట్ అవుతుంది. గురుగారు మరి ఈ ప్రాబ్లమ్‌కి ఇది పెడితే గోవుకి గనక ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది అని అలా ఏమైనా ప్రిస్క్రిప్షన్ ఉందా? అండ్ అదర్‌వైజ్ అసలు గోవుకి కూడా కొన్ని పెట్టాలి, కొన్ని పెట్టకూడదు అవును. గురువుగారు. అంటే మనం అతి గోవులకి ప్రేమతో యాహ్! ఒకసారి పెడతా ఉంటాం పాపం దానికి. అవునవునవునవును. దానికా అదే. నో అనటం తెలీదు అంటే అన్ని గాబట్టి పదార్థాలు పెట్టకూడదు. హ్మ్. ధాన్యాలు తీసుకెళ్ళి పెడతారు పెట్టకూడదు. హ్మ్. గోవులకి మీకు శని దోషం పోవాలనుకోండి. హ్మ్. అంటే బాగా పనులన్నీ డిలే అవుతున్నాయి. బెల్లం పెట్టొచ్చు. హ్మ్. గొడవలు ఎక్కువగా అవుతున్నాయి. ఇంకా క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి పెట్టొచ్చు. స్వీకరిస్తాయా గురుగారు అవి? స్వీకరిస్తాయి. హ్మ్. చక్కగా తింటాయి. హ్మ్. గురుబలం పెరగాలి. అరటికాయలు పెట్టొచ్చు. అరటి పళ్ళు కాదు. హ్మ్. కాయలు. కాయలు తినిపించవచ్చు. అండ్ అట్లాగే నీరు తాగిస్తే చాలా మంచిది గోవుకి. దాహం ఇప్పుడు ఎండాకాలం ఉంది. హ్మ్. గోవుకి నీరు తాగిస్తే చాలా మంచిది. హ్మ్. గోవు యొక్క గోశాలలో గరుకు స్తంభం పెడతారు. మీరు పెట్టి చూడండి ఎవరైనా. హ్మ్. వాళ్ళ లైఫ్‌లో చాలా మిరాకిల్స్ జరుగుతాయి గరుకు స్తంభం పెట్టినప్పుడు. అంటే వాళ్ళ పూర్వీకులు అంటే గురుగారు గరుకు స్తంభం అంటే ఇంత అవి స్తంభంలా ఉంటది. ఆ! అది అది గో గోవేంటంటే అంతటా గోక్కోగలదు గానీ దాని మెడ కింద గోక్కోలేదు. మరి. దానికొక స్తంభం గావాలి హ్మ్. 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 గోక్కడానికి అది. హ్మ్. ఓకే. మనం ముందు పర్మిషన్ తీసుకొని తీసుకొని పెట్టాలా గురుగారు? పెట్టొచ్చు తప్పేముంది. హుహు. పెట్టుకోవచ్చు. అట్లా. ఓకే. సో, పెట్టకూడని వస్తువులు గూడా ఒకసారి గుర్తు చేద్దాం గురువుగారు. గోవుల దగ్గర చపాతీ పెడుతున్నాము, పూరీలు పెట్టొచ్చు ఏం పెడుతున్నాము. గాదు. ఆయిల్ లేకుండా ఉండేది పెట్టండమ్మా. ఇప్పుడు చపాతీలో తేనె పూసి పెట్టామనుకోండి, ఆ మధ్య ఫైనాన్షియల్ బనానాస్ గ్రోత్‌కి పెట్టకూడదనన్నారు. అదే అందుకే అరటికాయ అన్నా, అరటిపండు అనలే. హ్మ్. హ్మ్. అరటికాయ తినిపిచ్చండి. హ్మ్. అరటికాయ తినిపిస్తే మంచిది. ఆవుకి బెల్లం తినిపిస్తే ఐరన్ పెరుగుతుంది దానికి. మంచి స్ట్రెంగ్త్‌గా ఉంటుంది. అట్లా. బన్ బన్ కొంతమంది పెట్టకూడదు. బ్రెడ్‌లు, మైదా గదా! బన్నులు అవి పెట్టకూడదు బ్రెడ్‌లు, కదా బన్‌లు గురువుగారు. అస్సలు పెట్టకూడదు. హ్మ్. అది మైదా మనకే మంచిది గాదు. మరి. దానికి కూడా మంచిది గాదు. యెస్. రైట్. తెలియక కవర్లతో పెట్టేస్తారు. కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. హ్మ్. మనం పెట్టకపోయినా మనం ఎక్కడ పడితే అక్కడ కవర్లు పడేస్తారు. పాపం అందులో ఏదో పదార్థం ఉంటే ఆ కవర్‌తో పాటు మింగుతది. హ్మ్. చాలా గోవులకి కవర్లు లోపల పేరకపోయి మళ్ళీ ఆపరేషన్స్ చేసి తీసిన కేసెస్ చాలా ఉన్నాయి. హ్మ్. సో, జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. చేసుకోవాలి. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.